ఢిల్లీకి వస్తున్న ఎయిర్ ఇండియా విమానం గాల్లో ఉండగా ఒక్కసారిగా దాదాపు 300 అడుగుల కిందకు దిగడం ఇప్పుడు విమానయాన భద్రతపై తీవ్ర చర్చకు దారితీస్తోంది. ఆగస్టు 4న జరిగిన ఈ ఘటనలో విమానం ఒక్కసారిగా కుదుపులకు గురవడంతో ప్రయాణికులు, క్యాబిన్ సిబ్బంది ఆందోళనకు గురయ్యారు. విమానంలో 3 చిన్నారులు సహా 137 మంది ప్రయాణికులు, 2 పైలట్లు, 6 క్యాబిన్ సిబ్బంది ఉన్నారు. విమానం ఒక్కసారిగా కుదుపులకు లోనవడంతో కొందరు ప్రయాణికులు తమ సీట్ల నుంచి పైకి ఎగిరి విమానం పై కప్పును ఢీకొట్టారు. తర్వాత విమానం అదుపులోకి రావడంతో చివరకు ఢిల్లీలో సురక్షితంగా ల్యాండ్ కావడం ఊరట కలిగించింది. అయితే ఈ ఘటనను అధికారులు తీవ్రంగా తీసుకున్నారు. ముఖ్యంగా విమానం అకస్మాత్తుగా 300 అడుగులు కిందకు దిగడానికి అసలు కారణం ఏమిటి అన్నది ఇప్పుడు కీలకంగా మారింది. ఈ ఘటనపై ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో సమగ్ర దర్యాప్తు ప్రారంభించింది. విమానం ఎదుర్కొన్న వాతావరణ పరిస్థితులు, గాల్లో వచ్చిన కుదుపులు, విమానం పనితీరు, పైలట్ల నిర్ణయాలు వంటి అనేక అంశాలను దర్యాప్తులో పరిశీలించే అవకాశం ఉంది. ఇదే సమయంలో 2 పైలట్లకు డ్రగ్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించడం మరింత ఆసక్తిని రేపుతోంది. విమానయాన నిబంధనల ప్రకారం ఇలాంటి ఘటనల తర్వాత పైలట్లకు మాదక ద్రవ్యాల వినియోగ పరీక్షలు అంటే డ్రగ్ టెస్టులు నిర్వహిస్తూ ఉంటారు. ఈ పరీక్షల్లో ప్రధాన పైలట్ స్క్రీనింగ్ ఫలితంలో డ్రగ్ తీసుకోలేదు అని రిపోర్ట్ వచ్చింది. అంటే మరింత నిర్ధారణ కోసం ప్రత్యేకమైన టెస్టులు నిర్వహిస్తూ ఉన్నారు. పైలట్ నమూనాలను తదుపరి పరీక్షల కోసం ప్రయోగశాలకు పంపించారు. తుది కన్ఫర్మేటరీ పరీక్షల నివేదిక వచ్చిన తర్వాతే అసలు విషయం స్పష్టమవుతుంది. మరోవైపు దర్యాప్తు పూర్తయ్యే వరకు 2 పైలట్లను విమాన విధులకు దూరంగా ఉంచాలని డీజీసీఏ నిర్ణయించింది. ప్రయాణికుల భద్రత విషయంలో ఎలాంటి అనుమానానికి అవకాశం ఇవ్వకూడదన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. విమానం సురక్షితంగా ఢిల్లీలో ల్యాండ్ అయినప్పటికీ ఈ ఘటనలో కొంతమంది ప్రయాణికులు, క్యాబిన్ సిబ్బంది గాయపడడం ఆందోళన కలిగించే అంశం. ముఖ్యంగా వందలాది మంది ప్రాణాలు పైలట్ల అప్రమత్తతపై ఆధారపడే పరిస్థితుల్లో పైలట్ ఆరోగ్యం, మానసిక స్థితి, విధుల్లో అప్రమత్తత అత్యంత కీలకం. అందుకే డ్రగ్స్ స్క్రీనింగ్ ఫలితాన్ని అధికారులు తీవ్రంగా పరిగణిస్తూ ఉన్నారు. అయితే అసలు ప్రశ్న విమానం ఎందుకు 300 అడుగులు కిందకు పడిపోయిందన్నదే. అది తీవ్రమైన టర్బులెన్స్ వల్ల జరిగిందా? సాంకేతిక లోపం ఏమైనా ఉందా? పైలట్ల నిర్ణయాలకు సంబంధం ఉందా? లేక వాతావరణ పరిస్థితులే ప్రధాన కారణమా? ఈ ప్రశ్నలకు ఏఏఐబి దర్యాప్తు, ప్రయోగశాల నుంచి వచ్చే తుది పరీక్షా నివేదిక కీలక సమాధానాలు ఇవ్వనున్నాయి. విమాన పైలట్ అంటే వందలాది మంది ప్రాణాలకు బాధ్యత వహించే వ్యక్తి. పైలట్ చేతుల్లోనే ప్రయాణికుల భద్రత ఉంటుంది. అందుకే విధుల్లో ఉన్న సమయంలో పైలట్ పూర్తిగా అప్రమత్తంగా, ఆరోగ్యంగా ఉండాలి. ముఖ్యంగా మాదక ద్రవ్యాలు తీసుకుని విమానం నడపడం అత్యంత ప్రమాదకరమైన విషయం. డ్రగ్స్ ప్రభావం నిర్ణయ సామర్థ్యాన్ని, ఏకాగ్రతను, స్పందించే వేగాన్ని దెబ్బతీసే అవకాశం ఉంటుంది. విమానం గాల్లో ఉన్నప్పుడు కొన్ని సెకండ్ల ఆలస్యం కూడా పెను ప్రమాదానికి దారితీయొచ్చు. అందుకే పైలట్ల విషయంలో నిబంధనలు అత్యంత కఠినంగా ఉండాలి. విధులకు ముందు, విధుల తర్వాత నిర్వహించే డ్రగ్స్ స్క్రీనింగ్ పరీక్షలను మరింత పటిష్టం చేయాలి. అనుమానాస్పద ఫలితాలు వస్తే వెంటనే నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలి. తుది ఫలితాలు వచ్చే వరకు సంబంధిత పైలట్ను విధులకు దూరంగా ఉంచాలి. మాదక ద్రవ్యాల వినియోగం నిర్ధారణ అయితే కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. ఇలాంటి విషయాల్లో ఎలాంటి ఒత్తిళ్లకు, వ్యక్తిగత ప్రభావాలకు తావు ఉండకూడదు. ఒక పైలట్ నిర్లక్ష్యం వందలాది కుటుంబాలను విషాదంలోకి నెట్టే ప్రమాదం ఉంది. అందుకే విమానయాన సంస్థలు కూడా తమ సిబ్బంది ఆరోగ్యం, మానసిక స్థితిపై నిరంతరం పర్యవేక్షణ కొనసాగించాలి. పైలట్లకు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు నిర్వహించాలి. మాదక ద్రవ్యాల వినియోగాన్ని అరికట్టేందుకు కౌన్సిలింగ్, అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహించాలి. అయితే భద్రత విషయంలో అవగాహనతో పాటు బాధ్యత కూడా తప్పనిసరి. విమానం గాల్లో ఉన్న సమయంలో పైలట్ చేసే ప్రతి నిర్ణయం ప్రయాణికుల ప్రాణాలతో ముడిపడి ఉంటుంది. అందుకే పైలట్ విధుల్లో ఉన్నప్పుడు మత్తు పదార్థాలకు దూరంగా ఉండడం తప్పనిసరి. ప్రయాణికులు విమానంలో అడుగుపెట్టిన క్షణం నుంచి సురక్షితంగా గమ్యస్థానానికి చేరుకునే వరకు వారి ప్రాణాల బాధ్యత పైలట్లపై ఉంటుంది. కాబట్టి పైలట్ల విషయంలో కఠిన నిబంధనలు ఉండాలి, కఠినంగా తనిఖీలు ఉండాలి. డ్రగ్స్ తీసుకున్నారా లేదా అనే విషయంపై క్లారిటీ ఉండాలి. ఒకవేళ వాళ్ళు తప్పు చేస్తే, డ్రగ్స్ తీసుకుని దొరికితే మాత్రం కఠినమైన శిక్షలు కూడా ఉండాలి.